సముద్రం మధ్యలో ఒక దైవిక ద్వీపం ఉందని మీకు తెలుసా? అక్కడ శ్రీకృష్ణుడు నిజంగా నివసించాడని చెబుతారు. అదే పవిత్రమైన బెట్ ద్వారకా, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ అద్భుతమైన ద్వీపం, ద్వారకా నగరానికి సమీపంలో ఉంటుంది. సముద్రం మధ్యలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం. పడవలో ప్రయాణిస్తూ సముద్రపు అలలు, చుట్టూ ఎగిరే పక్షులు, మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తాయి. సుదర్శన్ సేతు భారతదేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనల్లో ఒకటి. ఇది ఓఖా నుంచి బెట్ ద్వారకాను కలుపుతుంది. ఇప్పటివరకు పడవలో వెళ్లాల్సిన ఈ ద్వీపానికి ఇప్పుడు ఈ వంతెన ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భక్తులకు ఇది ఒక వరంలా మారింది. పురాణాల ప్రకారం ఇది శ్రీకృష్ణుడు తన కుటుంబంతో కలిసి నివసించిన స్థలం అని నమ్ముతారు. ఇక్కడ ఉన్న ఆలయంలో శ్రీకృష్ణుడిని రాంచోడ్ రాయ్ రూపంలో పూజిస్తారు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడే సుదామ తన స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలిసిన ప్రదేశమని చెబుతారు. ఆ స్నేహం ఇప్పటికీ భక్తుల హృదయాల్లో జీవిస్తోంది. బెట్ ద్వారకా ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంటుంది. భక్తులు తమ కోరికలు కోరుకుంటూ శాంతిని అనుభవిస్తారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రదేశం భక్తి, ప్రకృతి మరియు చరిత్ర కలిసిన ఒక దివ్య అనుభూతిని ఇస్తుంది. బెట్ ద్వారకా ఇది కేవలం ఒక ద్వీపం కాదు. ఇది శ్రీకృష్ణుడి సాన్నిధ్యం అనుభవించే పవిత్ర స్థలం. ఒక్కసారి వెళ్లినవారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని పవిత్ర ప్రదేశాల వీడియోలు చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి.